చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, ఎంపీలు, అనుచరులు, మంత్రులు విచ్చలవిడిగా ఏది దొరికితే దాన్ని దోచుకోవడం, కబ్జా చేయడం, ఇసుక, లిక్కరు, ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు. ప్రెస్టీజియస్ కంపెనీస్ కావచ్చు, ఎవడైనా బంద్ చేసుకోవాల్సిందే, లేకుంటే వీళ్ళ కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే, భూమి అయితే కబ్జా కావాల్సిందే. చివరికి ఒక జనసేన నాయకుడట శ్మశానాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసినారు. శ్మశానాన్ని స్థానికులు తిరగబడడం, గలాట అవ్వడం, పోలీస్ కేసు పెట్టడం. ఎక్కడంట? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టణంలోని ఎల్సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేగింది, ఉద్రిక్తతలకు దారితీసిందట. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందట. ఇందులో 2 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉండడంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్నుబడింది. ఈ 2 ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారట. తోపు అన్న. ఆపై ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని అడ్డంగా కూర్చొని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. ఏంది శ్మశాన వాటికను కానీ కబ్జా చేస్తున్నారా? చచ్చిపోయిన తర్వాత కాసింత స్థలం ఉండనియండి.